చేస్తున్నాడు. బిల్డింగ్ ముంగట స్విమ్మింగ్ పూల్ కట్టించిండు. మరి నేను ఏం చేయకపోతే వెనక పడుతున్నానని అనుకున్నాడు కావచ్చు యోగి సారు. మోడీ సార్కు ఏం దక్కువ కాకుండా ఖతర్నాక్ పని చేసిండు. అది కూడా చూద్దాం పారి. వారెవ్వా, ఇక చూడండి యోగి సారు పనితనం ఎట్లున్నదో. మోడీ సారును మించిపోయిండ్రు. లీడర్లకు పైసలున్నాయి, వాళ్ళు జలపాతాల కాడికి పోతారు, స్విమ్మింగ్ పూల్స్ కి పోయి ఈత కొడతారు. కానీ బడి పిల్లగాళ్ళు ఈత ఎట్లా నేర్చుకుంటారు చెప్పుండ్రి? లక్షల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు బడుల్లో చదివేటోళ్లకు ఈత నేర్పిస్తారు. కానీ సారు సర్కారు బడుల్లో కూడా ఈత నేర్పిస్తున్నాడు. ఏంది నమ్మబుద్ధి అయితలేదా? ఇగో చూడండి. అప్పుడే పిల్లగాళ్లకు ఈత కొట్టడు కూడా వచ్చినట్టున్నది. యోగి సారు ఎంత గొప్పోడో చూడుండ్రి. బడి బయట స్విమ్మింగ్ పూల్ కడితే చెత్తాచెదారం పడతాయని, పురుగు పుట్ర వస్తాయని అనుకున్నాడు కావచ్చు. అందుకే క్లాస్ రూమ్ లోనే స్విమ్మింగ్ పూల్ తయారు చేసిండు. చదివినంతసేపు అండ్లనే కూర్చొని చదువుకోవాలి, అదైనాక ఈత కొట్టాలి. ఇంత గొప్ప ఆలోచన భూమి మీద ఎవ్వలకు రాకుండా వచ్చును. ఎంతన్నా డబుల్ ఇంజన్ సర్కార్ అంటేనే అలాగుంటది. దునియాలో వాళ్ళు చేసినట్టు ఎవ్వలకు చేయరాదు. మోడీ సారు పటేల్ బొమ్మ పెట్టి అన్న జలపాతాలు తయారు చేసిండు. పార్లమెంట్ లో ఎట్లా చేసిండో ఇప్పటిదాకా చూసినాం కదా. ఇట్లుంటది డబుల్ ఇంజన్ తోని, డబుల్ ఇంజన్ సార్లతోని.